సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో బాధితురాలిని బీజేపీ ఎమ్మెల్యేలు పరామర్శించారు. ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావు పటేల్, పాల్బాయి, హరీష్ బాబులు ఆసుపత్రికి వెళ్లి బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అంతకుముందు ఎంఎంటీఎస్ రైలు బాధితురాలి కుటుంబ సభ్యులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోన్లో పరామర్శించారు. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న బండి సంజయ్ విషయం తెలిసిన వెంటనే ఆ యువతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అధైర్యపడొద్దని, అండగా ఉంటామని బండి సంజయ్ భరోసా ఇచ్చారు. ఎంఎంటీఎస్ రైలు బాధితురాలిని బీఆర్ఎస్ మహిళా నేతలు పరామర్శించారు. అనంతరం ఆమె పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. బస్సుల్లో, రైళ్లలో మహిళలకు ఎక్కడా రక్షణ లేదన్నారు. ఎంఎంటీఎస్ రైల్లో యువతపై అత్యాచార యత్నం ఘటన పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైలులో యువతిపై అత్యాచార యత్నం ఘటనపై కవిత ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వే ఎస్పీ చందన దీప్తితో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. తనను రక్షించుకునేందుకు రైలు నుంచి దూకిన యువతి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని రైల్వే ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని తాము పదే పదే చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల భద్రతపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని కవిత డిమాండ్ చేశారు.